హలో అండి, ఈరోజు చికెన్ కీమాతో సమోసా చేసుకుంటున్నాను. ఇది చికెన్, కావాల్సిన పదార్థాలు చికెన్ 1/4 కేజీ అంతా ఉంటుంది. గోధుమ పిండి కొంచెం నూనె వేసుకొని బాగా మెత్తగా డౌ చేసుకొని పెట్టుకున్నాము. ఇది కొబ్బరి, జీలకర్ర పౌడర్, పసుపు పౌడర్, ఆనియన్స్ 1.5 కప్పు ఆనియన్స్ వేస్తున్నాను. కొత్తిమీర, సన్నగా తరుక్కున్న పచ్చిమిర్చి, యాలక పౌడర్, ఉప్పు. ముందుగా స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టుకున్నాను. వేసి రోస్ట్ చేసుకునేది కొద్దిసేపు ఫ్రై చేసి ఇదంతా పచ్చిగా అయిపోయినా గట్టిగా అయినంత వరకు రోస్ట్ చేసుకోవాలా. దీంట్లో కొద్దిగా ఉప్పు వేసి పసుపు వేస్తున్నాను. నీళ్లు వేసుకొని ఉడికించుకుందాం. చికెన్ చల్లారకి పెట్టినానండి. అంతవరకు ఇది ఈ మసాలా చికెన్ సమోసా మసాలా ప్రిపేర్ చేసుకున్నాను. 1.5 కప్పు ఆనియన్ వేసినాను. కొద్దిగా ఉప్పు వేసుకున్నాము, అందాజగా వేస్తున్నాను. దీంట్లో ఇవన్నీ వేసుకున్నామండి. పచ్చిమిరపకాయలు, కొంచెం ధనియాల పొడి, కొబ్బరి, ఇలాచీ పౌడరు, చికెన్ వాసన రాకుండా ఇలాచీ పౌడర్ బాగా కలుపుకొని మళ్ళీ బాగా ఉడకబెట్టుకోవాలి, ఫ్రై చేసుకోవాలి. ఇది కొత్తిమీర కూడా వేసుకున్నామండి. ఈ చికెన్ చల్లగా అయిపోయింది. ఒక్క రౌండ్ తీసేస్తామంటే బాగా వచ్చేస్తుంది. ఇట్లా మిక్సీలో వేసుకునే చికెన్ అండి. ఇది ఇట్లా అయిపోతుంది పొడి పొడిగా. ఒక్క రౌండే ఎక్కువ వేసుకోకూడదు, మరి ముద్దగా అయిపోతుంది. ఇట్లా పొడి పొడిగా అయిపోతుంది. ఈ సమోసా స్టఫింగ్ అంతా వితౌట్ ఆయిల్ చేసుకోవాలండి, ఎందుకంటే మనం సమోసాస్ డీప్ ఫ్రై చేస్తాం కాబట్టి స్టఫింగ్ వితౌట్ ఆయిల్ ఉండాలి. ఓకే, సో సమోసా స్టఫింగ్ ఈజ్ రెడీ. ఇప్పుడు మనం డోతో సమోసా పాకెట్స్ చేసుకుందాం. ఇలా డౌని చిన్న చిన్న పేడాస్ చేసుకొని పాకెట్స్ చేసుకుందాం. సో ఇలా ఒక చిన్న చపాతీ లాగా చేసుకొని సెమీ సర్కిల్ చేసుకోవాలి. ప్రొఫెషనల్గా కాకుండా మనకు ఎలా అవచ్చో అలా షేప్లో చేసుకోవాలి. దీంట్లో మనం స్టఫింగ్ పెట్టుకోవాలి. ఇట్లా చుట్టూ కావాలంటే ఇలా 3 sides క్లోజ్ చేసేసుకోవాలి. లోపల స్టఫింగ్ వేసి ఫస్ట్ సమోసా రెడీ. స్టఫింగ్ కొంచెం బాగానే పెట్టుకోనండి, తినేకి బాగా టేస్టీగా ఉంటుంది. ఇట్లా చేసుకొని ఇది ఇట్లా సింప్లీ లైక్ ట్రయాంగిల్ అవుతుంది. ఇలా ఒక చిన్న కడాయి పెట్టుకొని
దాంట్లో మీకు కావాల్సినంత ఆయిల్ వేసుకోండి, వేడి చేసుకోండి. ఇంకా బోత్ సైజ్ బాగా గోల్డెన్ బ్రౌన్ అయ్యే వరకు ఫ్రై చేసుకోండి. మీకు ఇంకా బాగా క్రిస్పీగా కావాలంటే ఇంకా కొంచెంసేపు ఇంకా క్రిస్పీగా అయితే పళ్ళు లేని వాళ్ళకి సత్తాం అలా. ఇంకా కొంచెంసేపు ఫ్రై చేసుకోండి. యమ్మీ యమ్మీ చికెన్ కీమా సమోసా రెడీ. దాంతోపాటు మీరు ఏమైనా చట్నీ చేసుకోండి. మేము ఏదో చట్నీ టమాటో కెచప్ విత్ మయోనీస్ చేసుకున్నాం. యాజ్ యువర్ విష్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. మళ్ళీ కలుసుకుందాం. అంటిల్ దెన్ స్టే ట్యూన్.